హాయ్ ఫ్రెండ్స్, డామీ ట్రైలర్ తోనే సంచలనం సృష్టించిన ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయింది. విశ్వక్ సేన్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాలో చాందిని చౌదరి కూడా నటించింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ట్రైలర్ లో చూపించినట్టుగానే కథ మొత్తం ట్రైలర్ లోనే చెప్పేశాడు దర్శకుడు. 32 ఏళ్లకు ఒకసారి పూసే మాలి ఆకుల కోసం హిమాలయాల్లో ఉన్న పర్వతం మీదకి వెళ్తాడు హీరో. అసలు హీరో ఆ ఆకుల కోసం ఎందుకు వెళ్ళాడు, అతనికి ఉన్న జబ్బు ఏంటి, ఎవరినైనా ముట్టుకుంటే ఏమవుతుంది, చివరికి హీరో బతికాడా, బతికితే ఏ రూపంలో ఉన్నాడు అన్నది మిగిలిన కథ. విశ్వక్ సేన్ అద్భుతంగా యాక్ట్ చేశాడని చెప్పొచ్చు. ఈ పాత్రకు అతను జీవం పోశాడు. అక్కడక్కడ ఓవర్ యాక్షన్ చేసే అవకాశం ఉన్నా సరే అతను ఓవర్ యాక్షన్ చేయకుండా తన లిమిట్ లోనే తాను ఉంటూ చక్కగా నటించాడు. చాందిని చౌదరి పాత్ర అనుకున్నంత పెద్దది కాదు. తుంబాడు కుర్రాడు కూడా పెద్ద చేసిందేమీ లేదు. ఆ సీన్లన్నిటిని తుంబాడు కుర్రాడు, విశ్వక్ సేన్, వేరే పాప, ఈ ముగ్గురి కథల్ని మిక్స్ చేసిన విధానం మనకి ఒక పాత సినిమా కేర్ ఆఫ్ కంచరపాలెం గుర్తు చేస్తుంది. క్లైమాక్స్ కి వచ్చేసరికి దర్శకుడు అనుకున్న కథని విజువల్ గా అద్భుతంగా తెర మీద చూపిస్తున్నా సరే కొంచెం లాగ్ ఉంటుంది సినిమాలో. ఆ లాగ్ ని భరించగలిగితే మహా అద్భుత కావ్యం అని చెప్పలేం గానీ పర్వాలేదు అనిపించే సినిమా అనిపిస్తుంది గామి. విజువల్స్ పరంగా, కెమెరా పరంగా అద్భుతంగా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంటుంది. కానీ కొన్ని చోట్ల విఎఫ్ఎక్స్, కెమెరా వర్క్ కూడా తెర మీద తేలిపోయిందని చెప్పొచ్చు. ఈ సినిమాకి ఓపెనింగ్స్ అయితే అద్భుతంగా వస్తాయి, కానీ సినిమా నిలబడాలి అంటే మాత్రం సెకండ్ హాఫ్ కొంచెం ఎడిట్ చేయాల్సి ఉంది. ఎడిటర్ సెకండ్ హాఫ్ లో కొంచెం లాగ్ ని ఎక్కువసేపు ఉంచేశాడు. విశ్వక్ సేన్ యాక్టింగ్ కోసం, అక్కడక్కడ అద్భుతంగా అనిపించే విజువల్స్ కోసం ఈ సినిమాను ఒక్కసారి చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చేయి నొప్పి పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి పెట్టిందా? నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?